ఇగనులా మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి. గా విషయం ఏంటంటే మీ అందరికైతే మైనంపల్లి హనుమంతరావు సార్ అయితే ఎరికాను కదా. గా మైనంపల్లి హనుమంతరావు సార్ కొడుకు మైనంపల్లి రోహిత్ సార్ అయితే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎటు పడితే అటే తిడుతున్నాడు. ఇక నిజానికి చెప్పుకోవాలంటే సరే, వీళ్ళేమో అధికారంలో ఉన్నారు, వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే కేసీఆర్ సార్ను అనరాని మాటలే అంటున్నాడు. గా మాటలేందో ఒక్కసారి మీరు చూడాలి. చూసిరు కదా ఎంత మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడో. ఇక నిజానికి కేసీఆర్ సార్ కు ఉన్నంత అనుభవం ఉన్నదా, లేదంటే కేసీఆర్ సార్ కున్న వయసు ఉన్నదా? కేసీఆర్ సార్ దాకేందుకు కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ కున్నంత అనుభవం ఉన్నదా, లేదంటే కేటీ రామారావు కున్నంత వయసు ఉన్నదా? ఎటు పడితే అటు మాట్లాడుతాడు. అంటే అధికారంలో ఉంటే ఏం మాట్లాడినా తెలుస్తుంది, ఏం చేసినా నడుతుంది అని అనుకుంటున్నారో ఏమో గాని చూసిర్రా కేసీఆర్ గారిని ఉచ్చబోయించిన మీరేది నాకు చెప్పేది అని గంత గట్టిగా మాట్లాడుతున్నాడు. అంటే ఇది కేవలము అధికారంలో ఉన్నా అనే ఒక దాంతో అంటున్నాడా, లేదంటే దేంతో అంటున్నాడో మనకైతే తెలియదు. కానీ చూసే జనాలారా, నిజానికి కేసీఆర్ సారు తెలంగాణ రావదందుకు తెలంగాణ తెచ్చిండు కదా. గట్లాంటి సార్ను మరి గన్ని మాటలు అన్నాడైతే ఏదో అసలు సమయోజ్యం లెక్క మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయన వయసు ఎంత? మా అంటే గెలిచిందే ఒక్కసారి ఎమ్మెల్యే. ఆ ఒక్కసారి గెలిచిండు, నెక్స్ట్ సారి వత్తడో రాడో, అసలు టిక్కెట్ ఇత్తడో ఏరో గాని యోగింతగనం అయితే మాట్లాడుతున్నాడు. ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి జనాలారా, ఈ ముచ్చట మీరే ఇక మీకే వదిలేసా, మీరే ఏం తెలుసుకుంటారో ఒకసారి తెలుసుకోర్రి. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.